ఫ్రెండ్స్, హౌ టు మేక్ చేపల పులుసు చాలా ఈజీ ప్రాసెస్లో. సో ఫస్ట్ అయితే మనం చేపల్ని ఈ విధంగా ఊరబెట్టుకోవాలి. ఉప్పు కారం పసుపు వేసి 30 మినిట్స్ వరకు ఊరబెట్టుకోవాలి. మనం పులుసు చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ చేపల కర్రీని అయితే చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు పులుసుని ఉప్పు కారం అన్నీ కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని వేసుకోవాలి. సో అందులో నేను టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి అయితే వేసాను. చూడండి ఈ విధంగా. సో మనకి ఇది మంచిగా కలవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ ఇవన్నీ కలిపి పులుసులో అయితే మంచిగా కలవాలి. సో ఈ విధంగా కలిస్తే ఇంకా ఉప్పు కూడా అన్నమాట ప్రతిదీ వేసుకోవాలి. కారంతో సహా వేసుకొని ఈ పులుసును అనేది మనం మంచిగా కలుపుకోవాలి. ఎలాగా అంటే కన్సిస్టెన్సీ ఇందులోకే మనం పచ్చిదే అన్నమాట. అన్నీ పచ్చి వేసేస్తున్నాం మనం పసుపుతో సహా, ఏవి ఫ్రై చేయకుండా. సింపుల్ ప్రాసెస్లో చాలా పాతకాలం పద్ధతిలో చేసుకోవచ్చు. ఈ చేపల కర్రీ అయితే చాలా బాగుంటుంది. నానమ్మలు అయితే ఇలాగే చేస్తుండే అన్నమాట. మనం ప్రతిదీ పచ్చి వేసేసుకున్నాం, తర్వాత ఆయిల్ కూడా వేసేసుకున్నాం. ఒకసారి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం ఉప్పు కారం అంతా పసుపు అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న చూడండి ఏ విధంగా ఉందో గ్రేవీ. సో అంటే చిక్కగా అయ్యేంతవరకు అంటే చిక్కగా ఉండేంతవరకు చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో కారం ఒకసారి చూసుకుందాం సరిపడా, ఒకవేళ లేకపోతే ఇంకొంచెం కారం అయితే వేసేద్దాము. చూసారు కదా ఈ విధంగా. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం మనం ఇలాగా. సో ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఒకసారి ఏదో ఛానల్ చూసి అయితే చేశాను అనమాట. అటర్ ఫ్లాప్ అయిపోయింది. బట్ తర్వాత మా నాన్నమ్మ చేసిన ప్రాసెస్ని చూసి నేను నేర్చుకున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. మనం అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాగా మసలాలన్నమాట పులుసు. చూసారు కదా ఈ విధంగా, అంటే దగ్గరికి అయ్యేంత వరకు మసలాలి. మసలాక ఇందులోకి అయితే చేపల్ని వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా వదలాలి దీంట్లోకి. సో చూడండి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనం. అంటే మొత్తం వేసేసుకోవచ్చు అనమాట, ఒక్కొక్కటిగా ఏం కాదు. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చేపల్ని మొత్తం వేసేసుకొని పులుసులోకి అంటే మంచిగా ఇనకాలి అంటే ఫుల్ అన్నీ మొత్తం చేపలు వేసేసుకోవాలి. ఈ చేపలన్నీ వేసేసుకొని ఇది బాగా మరగాలి. మొత్తం చేపలు ఇప్పుడే వేసేసుకొని చూడండి ఈ విధంగా మరిగి మనకు దగ్గర అయినాక దించేసుకుంటే చేపల కర్రీ